ఏపీ అసెంబ్లీ స్పోర్ట్స్ మీట్ మరి నారా చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా అయ్యన్న పాత్ర స్పీకర్ గారు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేస్తున్నాము. మేము టగ్ ఆఫ్ వార్లో 2 ప్రైజులు గెలవడం జరిగింది నర్సరావుపేట ఎమ్మెల్యేగా. అదేవిధంగా ఇక్కడ 2 ప్రైజులు టగ్ ఆఫ్ వార్లో గెలిచాము. అదేవిధంగా క్రికెట్లో కూడా ఇవాళ బెస్ట్ ప్లేయర్గా రావడం జరుగుతుంది. రేపు రాబోయే కాలంలో అన్ని స్పోర్ట్స్లో అటెండ్ అవుతాము. 100% నర్సరావుపేట ఎమ్మెల్యేగా మంచి ప్రైజులు తీసుకొస్తా అని చెప్పి మీడియా ముందు తెలియజేస్తున్నాను. మీ నియోజకవర్గంలో ఏ విధంగా క్రీడల్లో అభివృద్ధి చేయబోతున్నారు? నర్సరావుపేట అసెంబ్లీలో ఆల్రెడీ డాక్టర్ కోడెల ఇండోర్ స్టేడియం ఉంది. దాంట్లో కబడ్డీ స్పోర్ట్స్ కానీ క్రికెట్ కానీ అదేవిధంగా స్విమ్మింగ్ పూల్ అన్నీ ఉన్నాయి మా దగ్గర. మేమందరం కూడా ఐఎంఎస్ స్పోర్ట్స్ మ్యాన్, స్విమ్మింగ్ చేస్తాను బాగా. అదేవిధంగా ఖోఖో వాలీబాల్ ఇవన్నీ కూడా బాగా ఆడతాను, షటిల్ ఆడతాను. డెఫినెట్గా నర్సరావుపేటకి ఎక్కువ ప్రైజులు తీసుకొస్తా. ఈ క్రీడలు మరుగవుతున్న తరుణంలో ఈ క్రీడల్ని స్కూల్స్లో కానీ కాన్స్టిట్యూషన్లో కానీ ఇది ఒక క్లాస్గా పెట్టి అన్ని రంగాల్లో ఈ క్రీడల్ని ప్రోత్సహించాలనే కాన్సెప్ట్తో మరి ఈరోజు స్పీకర్ గారు ఇక్కడే ప్రారంభించడం, అసెంబ్లీలోనే 3 రోజులు క్రీడలని చెప్పడం, అందులో అందరూ శాసనసభ్యులు కూడా పాల్గొంటున్నారు. ఇదే మళ్ళా కాన్స్టిట్యూన్సీలో కూడా స్కూల్స్లో కానీ మామూలుగా నియోజకవర్గంలో కానీ ఈ క్రీడల్ని ప్రోత్సహించాలి. ఈ మరుగుతున్న తరుణంలో ఈ క్రీడలు గణబాబు గారు, ఆనందరావు గారు, రోషన్ గారు, నియోజకవర్గంలో కూడా ప్రోత్సహించాలనే కాన్సెప్ట్తో ఇక్కడ మేము కూడా నియోజకవర్గాల్లో చేయాలనే కాన్సెప్ట్ పెట్టారు. ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్లో ఈరోజు శాసనసభ సమావేశాలు జరుగుతున్న సమయంలో సభ్యుల కోరిక మేరకు స్పీకర్ గారి అనుమతితో శాసనసభ్యులు, శాసన మండలి సభ్యులు అందరూ కూడా ఒక సహృద్భావమైనటువంటి వాతావరణంలో ఉల్లాసంగా క్రీడల్లో పాల్గొనాలని చెప్పి నిర్ణయించడం జరిగింది. ఆ మేరకు 3 రోజుల పాటు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అందరూ కూడా వివిధ క్రీడల్లో పాల్గొంటున్నారు. ఇది ఒక సత్సాంప్రదాయం. గడిచిన కొన్ని దశాబ్దాలుగా కొనసాగుతున్నటువంటి ఈ సాంప్రదాయాన్ని కొనసాగించి అందరూ కూడా అనేక ఒత్తిళ్లు ఉన్నటువంటి నేపథ్యంలో కాస్త విరామం, విశ్రాంతి ఈ క్రీడల ద్వారా దొరుకుతుంది, మనశ్శాంతి దొరుకుతుంది అన్నటువంటి ఆలోచన చేసినటువంటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, స్పీకర్ అయ్యన్న పాత్రుడు గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అందరికీ నమస్కారం. మీ అందరికీ తెలుసు, క్రీడలు అనేది చాలా ముఖ్యం. ఎందుకంటే మన రాష్ట్రంలోనే కాదు, దేశంలో కూడా క్రీడలు అన్ని విధాలా ప్రోత్సహిస్తున్నాం. రీసెంట్గా కూడా మీరు చూసారంటే మనం ఐసీసీ వరల్డ్ కప్ కూడా రీసెంట్గా గెలవడం జరిగింది. సో మన ఆంధ్రప్రదేశ్లో క్రీడలను ప్రోత్సహించడానికి మన సీఎం గారు, అదేవిధంగా డిప్యూటీ సీఎం గారు, అదేవిధంగా స్పీకర్ అందరూ కూడా కలిసి ఎమ్మెల్యేలతో నుంచి స్టార్ట్ చేస్తే బాగుంటుంది, వీళ్ళని ఆదర్శంగా తీసుకొని పిల్లలు కూడా మంచిగా క్రీడల్లో రాణిస్తారని చెప్పి ఒక ముఖ్య ఉద్దేశంతో ఈరోజు ఇక్కడ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ ద్వారా క్రీడలు స్టార్ట్ చేయడం జరుగుతుంది. సో దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే పిల్లల్ని క్రీడలతో ప్రోత్సహించి లోకల్ గేమ్స్లో కానీ, నేషనల్ గేమ్స్లో కానీ, అదేవిధంగా ఇంటర్నేషనల్ గేమ్స్లో కానీ, ఒలింపిక్స్లో కూడా మంచిగా రాణియాలనేది ముఖ్య ఉద్దేశం. థ్యాంక్ యూ సో మచ్.